జువ్వెలదిన్నె పర్యటనకు వైసీపీ అధినేత జగన్ బయలుదేరారు. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి మత్స్యకారుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అయితే జగన్ సభలకు వెళ్లకూడదని అల్లూరులోని ఇసుకపల్లి పాలెంలో మత్స్యకారులు దురాయి వేసినట్టు తెలుస్తోంది. ఎవరైనా రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు వెళితే లక్ష జరిమానా విధించేలా నిర్ణయం మత్స్యకార సంఘాలు నిర్ణయించాయి. జువ్వెలదిన్నె పర్యటనకు వైసీపీ అధినేత జగన్ బయలుదేరారు. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి మత్స్యకారుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అయితే జగన్ సభలకు వెళ్లకూడదని అల్లూరులోని ఇసుకపల్లి పాలెంలో మత్స్యకారులు దురాయి వేసినట్టు తెలుస్తోంది. ఎవరైనా రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు వెళితే లక్ష జరిమానా విధించేలా మత్స్యకార సంఘాలు నిర్ణయించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు జగన్మోహన్ రెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకునింది. ఎప్పుడూ లేని విధంగా ఇసుకపల్లి పాలెమే కాదు, మత్స్యకార గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. గత రాత్రి బోట్ల అపహరణ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో తమిళనాడు కరైక్కలకి సంబంధించినటువంటి బోట్ల అపహరణపై అయితే మాత్రం మత్స్యకార గ్రామాల్లో గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న టెన్షన్ గాను ఏ రాజకీయ నాయకుడితో కూడా, అంటే 2 రోజుల క్రితం రాత్రి 2 రోజుల క్రితం బీతా సోదరులపై అయితే దురాయి వేశారు. వాళ్ళతో మాట్లాడితే ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ దురాయి వేసినటువంటి మత్స్యకార గ్రామాలు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి కూడా వెళ్లేదానికి లేదంటూ కూడా ఇసుకపల్లి పాలెం ఏదైతే ప్రధానంగా అక్కడ కాపులు వల్ల తప్పు జరిగిందో, కాపులు ఏదైతే అపవాదు ఎదుర్కొన్నారో ఆ ప్రధానంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి మత్స్యకారులు అయితే దురాయి వేసుకున్నారు. ఎటువంటి అంటే జగన్మోహన్ రెడ్డే కాదు, ఏ రాజకీయ నాయకుడికి ఏ కార్యక్రమాలకు కూడా వెళ్ళకూడదంటూ కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి అయితే రాబోతున్నారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ రూపాంతరం చెందిందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఓపెనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల జగన్ ఓపెన్ చేయలేటువంటి పరిస్థితి. ఇప్పుడు 85% పూర్తయినటువంటి ఈ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇక్కడ 150 మీటర్ల మేర జట్టీలో భాగం ఇస్తుండడంతో దీనిపై అయితే మాత్రం వైసీపీ ఇటు తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకు లబ్ధి చేకూరేందుకు, మత్స్యకారు కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు మేము ఇక్కడ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశాం. ఈ 990 మీటర్లు ఉండేటటువంటి జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో 150 మీటర్లు ఏదైతే ఇవ్వడం అయితే మాత్రం దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మరొక ఇది ఉందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా ఏదైతే 114 ఎకరాలకు సంబంధించినటువంటి జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో 70 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే మిగిలినటువంటి ల్యాండ్ లో 22 ఎకరాలు ఈ రోజు సాగర్ డిఫెన్స్ అకాడమీకి ఇవ్వడాన్ని అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వైసీపీ వ్యతిరేకిస్తుంది. కానీ ఇక్కడ మత్స్యకారులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయేటటువంటి మత్స్య సంపదను తీసుకెళ్లేదానికి కానీ, ఇక్కడ మేము వ్యాపారాలు చేసుకునేదానికి కానీ ఇక్కడ డిఫెన్స్ అకాడమీ కంపెనీ కానీ వస్తే మాకు ఇక్కడ స్వేచ్ఛ ఉండదంటూ కూడా ఇటు మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి అపోహల్ని గతంలో వచ్చినటువంటి ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి లోకేష్ ఏదైతే సాగర్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి లోకేష్ మత్స్యకారులు హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళ అపోహలు అయితే తొలగలేదని చెప్పాలి. ఈ రోజు అదే అంశంపై అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవబోతున్నాడు. మరికొద్ది సేపట్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తే మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎలాంటి హామీలు మత్స్యకారులకు ఇవ్వబోతున్నారు, ఈ బోట్ల అపహరణపై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ నేతల పట్ల కానీ, అలాగే ఈ సాగర్ డిఫెన్స్ అకాడమీకి స్థలం కేటాయింపులపై మాత్రం ఈ యొక్క 2 ప్రధానమైన అంశాలపై వైసీపీ స్టాండ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏ రకంగా స్పందించబోతున్నాడనేది మాత్రం దీనిపై అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తిగా కూడా జగన్మోహన్ ని చూసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున
ఇక్కడ ఆయన అభిమానులు అయితే తలవచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి కొత్త నెల్లూరు జిల్లా గూడూరు నుంచి కూడా ఇటు ఉదయగిరి, సర్వేపల్లి, అలాగే ఆత్మకూరు, నెల్లూరు, కావలి ఈ ప్రధానంగా ఈ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది కూడా ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ పార్టీ నాయకులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అని చెప్పాలి. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నాడు మత్స్యకారులకి, జువెల్దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అనేటటువంటి అంశం ఏదైతే సాగర్ డిఫెన్స్ అకాడమీకి ఇక్కడ స్థలం కేటాయింపులపై ఎలాంటి హామీ ఇవ్వబోతున్నాడు, దానిపై ఏ రకంగా స్పందించబోతున్నాడు, ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే మాట సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని సంపారు. ఓకే, థ్యాంక్ యూ చరిత్ కుమార్.